అంటే ఒక మంచి అమ్మాయికి మంచి అబ్బాయి దొరకడం కష్టం, ఒక మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరకడం కష్టం. ఒకళ్ళు దొరికారో వాళ్ళు ఎక్కువ కాలం బతకరు. నేను చూసిన వాళ్ళు ఒకళ్ళు సైలెంట్గా ఉండాలి, ఒకళ్ళు వైలెంట్గా ఉండాలి. అట్లయినా కూడా ఉంటారంటే అట్లా కూడా కష్టం. అన్ని రకాలు చూసి చూసి అమ్మ వచ్చి రాగొట్టింది. ఓకే, మొత్తానికి వరుధిని పరిణయంతో నీకు ఒక మంచి బ్రేక్ జీ నుంచి అంటే వరుధిని పరిణయం కాదు, అన్ని బ్రేక్లు ఇప్పుడు దాకా. నాకు ఏంటంటే వరుధిని పరిణయం తర్వాత చాలా చేశాను, అన్ని హిట్లే చేశాను. అంటే వరుధిని పరిణయం తర్వాత ఎక్కువ బ్రేక్ వచ్చి గుండం కథ చేశాను. అంటే బ్రేక్ అంటే నేను చేయలేదు సీరియల్స్, కొంచెం అప్పుడు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల వీటి వల్ల ఒక 1.5 years 2 years ఇండస్ట్రీకి దూరంగా ఉండి మళ్ళీ నేను అదే ఛానల్కి వచ్చి నాకు కావాలి నేను మళ్ళీ చేస్తాను అనగానే అడిగిన ఒక 15 daysలో నాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. 15 days మీరు నమ్మరు. నాకు ప్రెజెంట్ నా పరిస్థితి బాగాలేదు, నాకు ఇస్తారా కొంచెం అని చెప్పి వెళ్ళి ఛానల్కి వెళ్ళి అడిగితే అనురాధ మేడం అసలు ఆమె దేవత, ఆమెను అడగగానే టక్కని 15 daysలో నాకు ప్రాజెక్ట్ మళ్ళీ అది హిట్టే. అంటే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఆడియన్స్కి ఎవరైనా ఇష్టం ఉంటే, అంటే వీడు బాగా చేస్తాడు అనిపిస్తే కొంచెం వాడికి బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ వాడు రీఎంటర్ అయితే వాడిని చూస్తారని నాకు అక్కడ అర్థమైంది. యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, అదే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్క యాక్టర్ అనురాధ మ్యామ్ గురించి చాలా బాగా చెప్తారు, ప్రతి ఒక్క యాక్టర్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ మాకు లైఫ్ ఇచ్చారు. అవార్డ్స్లో కావచ్చు వస్తున్నప్పుడు నేను ఎక్కడో ఉండేవాడిని, ఎక్కడో ఉండేదాన్ని, ఈరోజు ఇలా ఉన్నానంటే అనురాధ మ్యామ్ అంటారు. కానీ ఆమె చాలా స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది, ఎక్కడో కానీ ఒక్కసారి కనిపిస్తారు. సో మేడం గురించి చెప్పాలంటే ఏం చెప్తావు శ్రవణ్? మేడం గురించి చెప్పడానికి ఏముంటుందండి, తను ఒక సూపర్ హ్యూమన్. ఎందుకంటే నేను పోయి చెప్పినా రిసీవ్ చేసుకుంటారు, వేరే వాళ్ళు పోయి చెప్పినా రిసీవ్ చేసుకుంటారు. అంటే నేనేమంటా అంటే ఉన్న తక్కువ సీరియల్స్లో మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పెట్టేస్తుంది. మీకు అర్థమైందా? ఎక్కడున్నా ఇది ఆమె అన్ని విధాలు హెల్ప్ చేస్తాం ఆమె దగ్గరికి వెళ్తే. ఇది ఒకటే కాదండి, ఆమె పాపం అన్ని చూసుకోవాలి కదా, అన్ని డిపార్ట్మెంట్ చూసుకోవాలి, ఒక ఆర్టిస్ట్లే కాదు. అందుకే తను ఎక్కువ ఈవెంట్స్ కూడా రాదు, ఎందుకంటే మిగతా వాళ్ళందరి మీద నమ్మకం. మీకు అర్థమైందా? ఆల్రెడీ అట్లా ట్రైన్ చేసేసింది అందరినీ. ఆమె ఏది కావాలనుకుందో వాళ్ళు కూడా అదే చేస్తారు, అందరూ ఒకటే మైండ్ సెట్ ఉంటారు అనమాట. దానివల్ల తన ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంటుంది అన్నిట్లో. కానీ ఎక్కడున్నా కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది తను. మీరు నమ్మరు, నేను ఈ జర్నీకి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్లో బేసిక్గా ఎవరికైనా ఉంటుంది కొంచెం, మన దగ్గర ఇంత లైఫ్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మేడం ఒక్క మాట అనలే, మీరు నమ్మరు, నేను ఇదే అన్నా. మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఇక్కడ వేరే ప్రాజెక్టులు ఇంకోటి రాలే, అక్కడ మంచి లీడ్ వచ్చిందని వెళ్ళాను, అయ్యో నేను మానేస్తాను మేడం మన దగ్గర ఏమని. చూడండి, ఎందుకు, చాలా బాగుంది, రేటింగ్ బాగుంది, అంత బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, మన దాంట్లో ఇంకోటి మంచి క్యారెక్టర్ నీకు దగ్గర క్యారెక్టర్ వస్తే నేను ఇస్తాను కదా, ఎందుకు దానికి. అప్పుడు నేను చేస్తున్నా ఇంకోటి, వాళ్ళు చేస్తూనే ఉన్నా, గుండమ్మ కథ చేస్తూనే ఉన్నా. తర్వాత తను అన్నమాట, ఎందుకు నువ్వు వేరే చేస్తున్నా వేరే వాళ్ళు అంటారు. తన మాటలే బాగుంది, రేటింగ్ బాగుంది, అంత బాగుంది, ఎందుకు అది వదిలేయటం, మన దాంట్లో ఇంకోటి వస్తే ఇంకోటి చేద్ది కానీ అట్లా ఎంకరేజ్, అలాంటి మైండ్ సెట్ తంది. మీకు అర్థమైందా? తనకి వేరే ఏముండదు. సో ఏంటి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెనక్కి వెళ్ళాను ఏంటి, షేర్ చేయొచ్చా? పర్సనల్ ప్రాబ్లమ్సా? పర్సనల్ లేదు, కొంచెం నేను డిప్రెషన్లోకి వెళ్ళప్పుడు. వెళ్తావా డిప్రెషన్? నువ్వు కూడా అట్లా ఏం కనిపించట్లేదు డిప్రెషన్కి వెళ్తావని. ఎక్కువ వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి బయటలో, నీకుండవా? అంటే లోపల మనం శృతి హాసి ఉంటాయి, బయట పడినేవు అనమాట. అంతే, ఎవరికి వాళ్ళు లోపల ఉంటాయి కానీ బయటికి పడినేవు, పైకి నవ్వుతూ కనిపిస్తుంటాం. సోషల్ మీడియాలో పోస్టులు పెడతా, నేను కూడా అంతే తెలుసా. నాకు ఏంటంటే నాకు నిజంగా ఏం తెలియదు. ఇప్పుడు నాకు నీ మీద కోపం ఉంది, నీకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, దాన్ని అది ఎలా చేయాలో కూడా తెలియదు. నీకు అది ఎట్లా తెలుసా, రాంగ్ కన్వే అవుతుంది. నా దరిద్రం అలా ఉంటుంది. అవునా? కోపాన్ని కూడా చూపించలేవు అయితే? అది కూడా రాదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్లో నాకు ఎక్కడో బాధ అనిపించి ఏదో మెసేజ్ పెడితే అది నీకు రాంగ్గా కన్వే అవుతుంది. నాకు అది ఎలా పెట్టాలో కూడా తెలియదు. నా మనసుకి అది ఇలా పెడితే బాగుంటుందని పెట్టేస్తా. అలా కూడా నాకు చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయితే చాలా ఉన్నాయి అయితే. ఓకే, ఇంకా నేర్చేసుకోవాలి, బాగా గట్టి అయిపోవాలి. ఇండస్ట్రీ ఉంటే మనం అందరం గట్టి అయిపోతూ ఉంటాం కదా. అంటే ఒకటి, మనం ఎంత గట్టైనా మన ఆర్టిస్టులం కదా, నువ్వు గుర్తుపెట్టుకో. ఎదుటోడు బాధ కూడా మనం ముందు ఫీల్ అయిపోతాం, ఆర్టిస్ట్ కదా, ఊహించేసుకున్న అబ్బా ఇంత ఇంత ఇంత. ఆర్టిస్ట్ కూడా మైనస్ ఏది. ఇంకా నేను థియేటర్లో ఏడుస్తూనే ఉంటా సీన్స్ వచ్చినప్పుడు అలా చూసి. ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సస్టైన్ అవుతూ. అబ్బా, అంటే అదే మనం ఇన్వాల్వ్ అవుతాం కదా ప్రతి ప్రాబ్లంలో. ఎవరైతే ఏది చెప్పినా మనం ఇన్వాల్వ్ అయిపోతాం, ఒకళ్ళు స్టోరీ చెప్పిన ఇన్వాల్వ్ అవుతాం. అలాంటిది అక్కడ ఉన్నప్పుడు నేను చూసేటప్పుడు అంతసేపు నేను ఆయన్ని హీరోని కాదు, ఆ దాంట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉంటా. ఓకే,
నేను మొన్న కూడా ఏడ్చాను హాయ్ నాన్నలో కూడా ఏడ్చారు. హాయ్ నాన్న వచ్చేది ఆటోమేటిక్ ఎందుకో సీన్స్ అలా పడతా ఉన్నప్పుడు అలా ఏడ్చేస్తూనే ఉంటాను. ఎమోషనల్ పర్సన్ అయితే నువ్వు. చాలా 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 ఓకే. ఎంత జ్యువెల్గా ఉంటానో అంత ఫీల్ అయిపోతా ఉంటా. అదే చెప్పాక నేను నాతో మాట్లాడే వాళ్ళు మాట్లాడకపోతే ఫీల్ అయిపోతా, వాళ్ళు రాంగ్ పోస్ట్ చేసినప్పుడు ఎందుకు చేశారని ఫీల్ అయిపోతా. ఓకే. ఏదో మన ఇద్దరం ఒకటి అనుకొని మీరు అది చేయలేదనుకోండి, నేను చెప్పినట్టు మనం అనుకున్న ఇద్దరం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని, మీరు ఏదో పనిలో అది వేరేలా చేశాను అనుకోండి, నేను ఇంకా ఫీల్ అయిపోతూ ఉంటా. ఆ టైపు. రీసెంట్ టైమ్స్ లో ముక్కు పొడక కూడా మంచి మంచి నేమ్ తీసుకొచ్చింది. సో ఆ సీరియల్ తో ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తావు? అది మంచి టీం, అది పోతుంది. పాజ్ ఇచ్చావేంటి? బాగుంది, అది చాలా బాగుందా. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years పైన అవుతుంది ప్రాజెక్ట్. అంటే నాకేమైందంటే ఇప్పుడు దాంట్లో అనుకున్న విధంగా పోవట్లే క్యారెక్టర్. అంటే అనుకున్న విధంగా అంటే నాకు పాపం ట్రాక్ ఏదో ఒకటి పెడదాం అనుకుంటాను. నాకు థర్డ్ వీక్ వేరే సిల్కి ఇది క్రాష్ అయిపోతూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటాయి సీన్స్ అన్ని. ఓకే. అంటే పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంది. సరే ఏదో ఒకటి. ఇదివరకు ఏమో పేరు కోసం చూసేవాళ్ళం. ఇప్పుడు ఆర్టిస్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? పేరు అన్నంతసేపు పేరు కోసం కష్టపడతాం, పేరు వచ్చిన తర్వాత డబ్బుల కోసం కష్టపడతాం. మీకు అర్థమైందా? మన దగ్గర ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరు వచ్చినా బార్గింగే. నువ్వు 10 years 15 years చేసినా నీకు అదే బార్గింగ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చూడరు, ఏముండదు. బేసిక్గా సీరియల్స్లో అంత అనుకున్నంత ఇన్కమ్ రాదు అని అంటుంటారు, అది నిజమేనా? అంటే అంత స్ట్రాంగ్నెస్ ఫేమ్తో పాటు తగ్గట్టుగా ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఇన్కమ్ రాదు అంటుంటారు. రాదండి, అంటే వస్తుంది అని చెప్పను, రాదని చెప్పను. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. మీకు మంచి వాళ్ళు దొరికితే మంచిగా వెళ్ళిపోద్ది. ఒక్కొక్కళ్ళు ఒక టైపు. ఇప్పుడు కొంతమంది ఉంటారు పేమెంట్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు, పేమెంట్స్ ఎక్కువ మాట్లాడతారు, ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంతమంది ఉంటారు ముందే చెప్తారు ఇంతే పేమెంట్ ఇస్తాను, వాళ్ళు టైం టు టైం ఇస్తారు. దానివల్ల ఏమైపోయింది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో మనకి కరెక్ట్ టైం, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక కమిట్మెంట్స్ ఉంటాయి. మంత్ ఎండింగ్ కల్లా మంత్ స్టార్టింగ్లో ఉండే కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కరెక్ట్ టైంకి డబ్బులు వస్తే చాలు. మీకు అర్థమైంది? ఇప్పుడున్న కాంపిటీషన్స్, ఇప్పుడు నేను ఉన్నా అండి, నాకు ఇంతే కావాలని కూర్చుంటే ఇప్పుడు నా తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు, నా ముందు వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నాకన్నా ఒక కొంచెం తక్కువ చేసేస్తారు. కరెక్ట్. మిగతా వాళ్ళు కూడా పని అవుతుంది కదా అని చూసేసుకుంటారు. మీరు కూడా చూడండి, ఒకప్పుడు ఒక ఆర్టిస్ట్ వస్తుందంటే అరే వీడు బాగా చేస్తాడు ఇది ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఎవరినొకరిని తీసుకొచ్చి చేస్తే 3 months తర్వాత ఆడేవాడు మొహం అలవాటు అయిపోద్ది ఆడియన్స్కి. వాడికి ఫుల్ పబ్లిసిటీ చేస్తారు. వాడు ఎవడైనా సరే వాడికి ఫుల్ పబ్లిసిటీ ఉంటుంది, వాడిని ప్రతి షోస్కి పిలుస్తారు, వాడికి ఒక హడావుడి చేస్తారు. 3 months తర్వాత ఇంకా వాడు అలవాటు అయిపోతాడు అందరికీ. ఇదివరకు అట్లా ఉండేది కాదు. వీడు పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడా, వీళ్ళ స్టఫ్ ఉందా. అసలు నిజంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఉన్న ఆర్టిస్టులు అందరిని తీసుకొచ్చి ఆడిషన్లో ఆడిషన్లో కరెక్ట్ చేసిన వాళ్ళకే క్యారెక్టర్ ఇస్తా అంటే ఎంతమందికి వస్తుంది? ట్రూ, కరెక్ట్. ఇది స్కూల్ లాంటిదే. ఒక 1 year లోపల వాడు అలవాటు అవుతాడు, వీడు కూడా యాక్టింగ్ డెవలప్ అవుద్ది. హీరో అనేవాడు రోజులో ప్రతి ఒక్క సీన్లో ఉంటాడు, అవునా కదా? హీరోయిన్ కూడా ప్రతి ఒక్క సీన్లో ఉంటుంది అన్నప్పుడు రోజులో వీళ్ళు ఇన్ని సీన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రాని యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది కదా. శ్రవణ్ జర్నీ అయితే చాలా కూల్గా, కొంచెం కొంచెం పెయిన్గా ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఉంటుంది. ఇగో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు, ఎప్పుడు సాడ్గా ఉండవు అన్నట్టు మన లైఫ్లో అన్నీ సాల్ట్ షుగర్ లాగా వెళ్తూనే ఉంటుంది. ఒక స్టేజ్లో ఫుల్ హ్యాపీగా ఉంటావు ఆ 5-6 years తర్వాత. దేవుడు కరెక్టే, ఎందుకంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటే నువ్వు కష్టపడలేవు.